హాయ్ అండి. ఈరోజు నేను కొత్త రకం డిజైన్ కుచ్చులు కడుతున్నాను. 2 రకాల పూసలు ఒకే కుచ్చులో 2 రకాల దారం వేసి కుచ్చుల థ్రెడ్ వేసి కడతాను. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను కొత్త రకం డిజైన్ కుచ్చులు రోజు పెడుతుంటాను కదా, అవి నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తాయి. కుచ్చు కడుతున్నాను. ఈ పూసలు, ఇవి ఆకులు, చిన్న చిన్న ఆకులు, ఇది కాటన్ దారం. ఇప్పుడు కుచ్చులు ఎలా కడతానో చూపిస్తాను శారీకి. చూడండి, ఇప్పుడు కాటన్ దారం ఉంది కదా, కాటన్ దారానికి ఇట్లా మనము గట్టిగా ఒక ముడి వేసుకుంటే ఈడ ముడి పడుతుంది. చూడండి, ఒకటి స్టారు, ఇది స్టార్ లాగుంది పూస, తర్వాత ఆకు ఒకటి, తర్వాత కుచ్చు, తర్వాత మళ్ళీ ఆకు, మళ్ళీ ఇది స్టార్ షేప్లో ఉన్న ఒక చిన్ని పువ్వు. ఇలా తీసుకున్నామంటే కరెక్ట్గా ముడిపడుతుంది ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే గట్టిగా ఒక ముడి అయితే పడింది. చాలా బాగుంటాయి కుచ్చులు. ఇక్కడే దీని లోపల నుంచి మనకి కుచ్చు ఎంత పొడుగు గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ పెట్టుకుంటున్నా నేను. కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నా. ఇంకా ఒక ముడి వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న స్టారు, ఒక ఆకు, ఇది డబుల్ కలర్ వేసా. మళ్ళీ ఒక ఆకు, ఒక స్టారు, ఇట్లా గట్టిగా ఒక 2 ముడులు గట్టిగా వేసుకున్నామంటే బాగా గట్టిగా ఉంటుంది. తర్వాత దీని వెనక నుంచి ఇలా తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి ఇలా చూడండి, గట్టిగా ఒక ముడి వేసుకున్నాం కదా, ఇంకొక ముడి వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న స్టారు, ఒక ఆకు, ఒక కుచ్చు, ఒక చిన్న స్టారు, మళ్ళీ ఒక ఆకు, అంతే. మొత్తం అలాగే కుట్టేసుకోవాలి. ఇట్లా మనం కట్టుకున్నామంటే ఈజీగా రోజుకి 4 శారీలు అయితే కుట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా 4 శారీలు అయితే ఈ దీంతో కుట్టేయచ్చు. ఈ డిజైన్లో చాలా బాగుంటుంది, గ్రాండ్గా చూడడానికి కూడా. ఇక్కడ కూడా మనము ఒక 2 ముళ్ళు గట్టిగా వేసుకుంటే గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా. చూడండి, ఇప్పుడు ఒక స్టారు, తర్వాత మళ్ళీ ఒక చిన్న ఆకు, మళ్ళీ ఆకు, తర్వాత కుచ్చు, తర్వాత మళ్ళీ ఒక చిన్న ఆకు, మళ్ళీ ఒక స్టారు,
చాలా ఈజీ అండి ఈ డిజైన్ కుట్టడం అయితే. ముందుగా నేనైతే వీటిని కాటన్ దారాలకు కట్టుకున్నా. చూసారు కదండి, ఇవి 2 పూసలతో కుచ్చులు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా చాలా సూపర్గా ఉంటాయి కుచ్చులు. ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.